ಜ್ಯೋತಿ ಮಂಜುನಾಥ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ, ಅವ್ರಿಗೂ ನಮ್ಮ ಕಿರು ಸನ್ಮಾನ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಹಿರಿಯ ಕಲಾವಿದರು, ನಮ್ಮ ಗುರುಗಳು ದೊನ್ನಳ್ಳಿ ರಾಮಣ್ಣವರು ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕು. ಅವರಿಂದನೇ ನಾವೆಲ್ಲ ಸ್ಫೂರ್ತಿ ಪಡೆದಿರೋದು. ದಯವಿಟ್ಟು ಅವರು ನಮ್ಮ ಕಿರು ಸನ್ಮಾನ ಸ್ವೀಕರಿಸಬೇಕಾಗಿ ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಮಂಜುನಾಥ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯರು, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಹಿರಿಯ ಕಲಾವಿದರು ದೊನ್ನಳ್ಳಿ ರಾಮಣ್ಣವರು, ಅವ್ರಿಗೂ ಸಹ ನಮ್ಮ ಡ್ರಾಮಾ ಪರವಾಗಿ ಕಿರು ಸನ್ಮಾನ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ. మంత్రి మన రాజ్యంలో నెలకు 3 ఇష్టవారాలు కురుస్తున్నాయి కదా. అందువలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సకల జనములు రామోద్ధానం చేయుతూ నిద్రపోతున్నారా? అంత రామోద్ధానం చేస్తున్నారా? మంత్రి ఇంక చాలించు. చాలా సంతోషమైనది. ఇంత సుఖ సమయం ఆ శ్రీరామచంద్రుని ఒక్కసారి మనసారా సాధించుకుందాం.
శ్రీరామచంద్ర, ఈ సర్వది భూభారమంతా రక్షించే పార్వతి నీరే తండ్రి. ప్రజలారా ఏమిటి అర్థాలను ఏమి సంభవించిందయ్యా ఈ అరణ్యములో? ఏమని మహారాజా, సింహ శాతుల గమ్ములని మా పైరు పంటల మీద పడి మా పంటలన్నీ నాశనము చేస్తున్నారు ప్రభు. మా ఈ దిక్కునికి మీరే కాపాడండి ప్రభు. ప్రజలారా, మీరు భయపడే నా దేశ ప్రజలారా, మీరు భయపడే అవసరం లేదు. ఈ రోజు నేను బయలుదేరి ఆ పెద్ద మృగలను వధించి నేను ఈ చిక్కలుగా వచ్చేది కాక మీరు నిశ్చింతగా మీరు వెళ్ళరండి. నీకు జగము భాగ్యము ఇచ్చునుగాక, భయంపు చందన కలలేదు ఈ కేల సంచదన. ప్రజలారా, మీరు భయపడతండి. ఆ ఘోర మృగములను వధించి శీఘ్రంగా నేను వచ్చదా మీరు నిశ్చింతగా వెళ్ళరండి. మంత్రి, ఏటగా కావాల్సిన ఆయుధములు రథము సిద్ధపరచము. అరణ్యంగా బయలుదేరి ఆ ఘోర మృగములను వధించి వచ్చదగా మా ప్రజలు సైక్యము కాపాడదగా నేను నా భార్యను శాంతాదేవిని పలకరించి వచ్చేదగాక నీవు నిశ్చింతగా ప్రజలకు కాపాడము. అలాగే